అమ్మా, నేను నేను ఎందుకమ్మా, ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు? నేను మీ కూతుర్నని, నిత్య నా చెల్లెలని నాకెందుకు చెప్పలేదు? మీరు నా కన్న తల్లిని తెలియక మిమ్మల్ని ద్వేషించాను, తిట్టాను, చీదరించాను, అవమానించాను. అవన్నీ ఎందుకు పడ్డావమ్మా? ఎందుకు భరించావు? నేను తల్లినయ్యే వరకు నువ్వు నా తల్లివని చెప్పకూడదనుకున్నావా? కడుపులో బిడ్డ కాలితో తంతే సంతోషపడతాం, కానీ ఎదిగిన బిడ్డ ఎదిరించి మాట్లాడుతుంటే ఎలా సహించవమ్మా? కన్న బిడ్డ కళ్ళెదుటగానే తిరుగుతూ ఉన్నా నీ కన్న తల్లిని నేనే అని ఎందుకమ్మా, ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకమ్మా నీ అమ్మతనానికి ఇంత పెద్ద శిక్ష వేసుకున్నావు? చెప్పమ్మా. కన్న కూతుర్నే దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే ఏం చెప్పను మంగ, పొత్తిళ్లలోనే దూరమైన నువ్వు 20 సంవత్సరాల తర్వాత ఎదురు పడితే గుర్తించలేని గుడ్డితన్నయ్యానని చెప్పనా? నిన్ను నవమాసాలు మోసి కనడం తప్ప నీకేమీ చేయలేకపోయానని చెప్పనా? నీ ఆలన పాలన చూడలేదని, లాలపోసి గోరుముద్దలు తినిపించలేదని, జోలు పాడలేదని, నీతో ఊసులాడలేదని, మాటలు చెప్పలేదని చెప్పనా? అసలు అసలు నువ్వనే దాని ఒకదాని ఉన్నావని, నాకు 2 కూతుళ్ళున్నారన్న విషయమే నాకు తెలియదని చెప్పనా? యువరాణిలా తిరగాల్సిన ఇంట్లో నిన్ను పని మనిషిని చేశానని చెప్పనా? నిన్ను ముద్దాడాల్సిన నోటితో తిట్టానని చెప్పనా? లాలిపోయాల్సిన చేతులతో నిన్ను కొట్టానని చెప్పనా? నువ్వు నా కూతురివే అని తెలియక నిన్ను నా స్వార్థానికి బలి చేయబోయానని చెప్పనా? ఆ దేవుడు నీ నుదుటిపై రాసిన రాతని చెరిపి కొత్త రాత రాయాలనుకున్నానని చెప్పనా? ఏ కన్న తల్లి కన్న కూతురికి చెయ్యని ద్రోహం ఈ తల్లి నీకు చెయ్యాలనుకుందని చెప్పనా? అమ్మతనానికే మచ్చ తెచ్చానని చెప్పనా? ఏం చెప్పమంటావు మంగ? నువ్వు నా బిడ్డవని తెలిసిన మరుక్షణం నా గుండె బద్దలైంది మంగ. పైకి చెప్పుకోలేని దుఃఖం మనసులోనే గడ్డ కట్టుకుపోయింది. ఎవరు చూడని ఏకాంతపు రాత్రుల్లో ఎన్నిసార్లు ఏడ్చానో నా చుట్టూ ఉన్న చీకటికే తెలుసు. నా బాధను తగ్గించుకోవడానికి నీ ఓదార్పు సాయం అడగాలని, నేను నీ కన్న తల్లినని చెప్పాలని నీ హృదయం తలుపు తట్టి నువ్వు నోరారా పిలిచే అమ్మ అనే కమ్మని పదం కోసం పగిలిన నా గుండెను అతికించుకోవాలని ఎన్నిసార్లు ఆశపడ్డాను నీకు తెలీదు. కానీ నా ఆరాటం గొంతు దాటలేదు. నిజం చెప్తే నువ్వెక్కడ నన్ను అసహించుకుంటావేమోనని నీ ముందు
మూగదాన్ని అయిపోయాను మంగ. నన్ను ఆవరించిన స్వార్థం ఓ విషాద కీతంలా చుట్టుముట్టింది. అంతరంగం ఆటుపోట్ల సంగమమై బాధ దుఃఖ సముద్రమైన చెలియలి కట్టదాటనివ్వలేదు. ఎదలోతుల్లో తగిలిన గాయం మెలిపెట్టినట్టు నొప్పిస్తున్నా నిజాన్ని పెదవి దాటనివ్వలేదు. నాలో నేనే కుమిలిపోయాను. నువ్వెవరో తెలియక నీకు శిక్ష వేయాలనుకుని, నువ్వెవరో తెలిసాక నాకు నేనే శిక్ష వేసుకున్నాను. అయినా స్వార్థ చింతనతో నిన్ను శపించిన నా నోటితో నువ్వు నా కూతురివి అని ఎలా చెప్పను మంగా? నేను నీ కూతుర్నే కదమ్మా. హం, తల్లి శాపాలు ఎక్కడైనా పిల్లలకి తగులుతాయా? నీ కోపమైన ప్రేమైన మా మంచి కోసమే కదమ్మా. మీ తిట్లు మాకు దీవెనలు అవుతాయే తప్ప దండనలు ఎలా అవుతాయమ్మా? నిన్ను అసహించుకుంటానని ఎందుకు అనుకున్నావమ్మా? 20 ఏళ్లు దూరం అయింది చాలదన్నట్టు నిజం తెలిసి కూడా దూరంగా ఎందుకున్నావమ్మా? ఎందుకు నరకయాతన పడ్డావు? నా కూతురు ఇంత మంచిదని నాకు తెలీదు. ఒక దేవత నా కడుపున పుట్టిందని నాకు తెలీదు. తెలుసుంటే ఏ రోజో నీ గుండెలపై తలపెట్టి నా గుండెల్లోని భారమంతా తీర్చేసుకునేదాన్ని. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టుంది మంగ. అందరికీ నన్ను కాపాడే దేవత గుండెలపై తల వాల్చినట్టుంది. నా దుఃఖం అంతా తీరిపోయింది. మనసు మంచు మబ్బులా తేలిక పడింది. నన్ను క్షమించమ్మా. దేవుడు నాకు నిత్యకి ఒకే రూపం ఇచ్చాడు అనుకున్నారు, కానీ మా ఇద్దరికి ఒకే రక్తం పంచింది నువ్వేనని తెలియదు. నీ పట్ల ఎన్నో తప్పులు చేశాను. నిత్య నా చెల్లెలని తెలియక తనతో గొడవ పడ్డాను. ఐఎమ్ సారీ అమ్మా. అయ్యో లేదు మంగ, నువ్వే మమ్మల్ని క్షమించాలి. నీ చెల్లెలు నేను నీ పట్ల అన్ని తప్పులే చేశావు. అయినా ఇప్పుడు మనం ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం కాదు, మనమంతా కలిసి తులసికి థ్యాంక్స్ చెప్పాలి. తనే లేకపోతే నువ్వు మాకు దక్కేదానివి కాదు. నీకోసం పాపం తను పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసి నీకు తల్లయ్యింది. థ్యాంక్స్ తులసి, నీకు మేము రుణపడ్డాం. రుణమేంటమ్మా? అయ్యగారు నాకు అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చాను. మీ బిడ్డను మీకు అప్పచెప్పి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఇక నుంచి మంగ మీ కూతురు. హా. ఈ అప్పగింతలేంటమ్మా? నన్ను నువ్వు వదిలేస్తావా? మీ అమ్మ ఎవరో నీకు తెలిసింది కదమ్మా. నా ఊహ తెలిసాక నా
నాకు తెలిసిన అమ్మవి నువ్వే. ఎప్పటికీ నువ్వు నా అమ్మవే. ఇప్పుడు నాకు ఇద్దరమ్మలన్నమాట. ఒకరు దేవకమ్మ, ఇంకొకరు యశోదమ్మ. అవును, నేను తన అక్కయ్యనని చెల్లికి తెలుసా అమ్మా? ఎప్పుడు? ఇప్పుడే తెలిసింది మంగా. అది తెలుసుకొని అక్కను బాధ పెట్టానని తను విషం మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిచ్చి పిల్ల, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? తనకేమైనా అయితే అమ్మేం కావాలి? ఈ అక్క ఏం కావాలి? ఎక్కడమ్మా తను? అది డాక్టర్. మేడం, బ్లడ్ డోనర్ వచ్చారా? పేషెంట్కి త్వరగా రక్తం ఎక్కించాలి. పదండి డాక్టర్, నా చెల్లికి నేనే రక్తం ఇస్తాను. పదండి. పదండి. తులసి, అలా చెప్పావేంటి? నిత్యకెప్పుడో తెలుసని నిజం చెప్పొచ్చు కదా. ఎందుకమ్మా ఇప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు అవసరమా? మంగా, 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 మంగా. జేజీ మంగని చూసారా? లేదురా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు. పైన చూశాను, లేదు. చారి, మీ మేడం అక్కడ? తెలీదు సార్. తెలియపోవడం ఏంటి? ఎప్పుడు తోకలా పక్కనే ఉంటావు కదా. అంటే నేను ఆఫీస్ ఫైల్స్ చూసే హడావిడిలో మేడం గారిని చూడలేదండి. సారీ సార్. పిన్ని, మంగ చూసారా? మంగ గుడికెళ్ళింది కదా నాన్న. గుడికా? ఎందుకు వెళ్ళింది? అయినా మీరు ఎలా వెళ్ళొచ్చారు? అయినా ఇప్పుడు గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇందకే కదా ఇంట్లో పూజలు చేశాం, మళ్ళీ గుడి ఎందుకు? గుడికే కదరా వెళ్ళింది. ఎందుకు కంగారు పడుతున్నావు? తను గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళినా ఒంటరిగా ఎలా పంపిస్తారు చేజీ? తోడికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఒక్కరికి బాధ్యత లేదు. కడుపుతో ఉన్న మనిషిని అలా ఎలా వదిలేస్తారు? హలో. హలో జై, హౌ ఆర్ యూ? ఫైన్ రా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వెయిట్ జై, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? లేదు. ఏ? ఏం లేదు. మీ ఆంటీ మా హాస్పిటల్లో ఉన్నారు. మీ మిస్సెస్, మీ మేనత్త, మీ మావయ్య అందరూ ఇక్కడే ఉన్నారు. మంగ హాస్పిటల్లో ఉందా? ఎనీ ప్రాబ్లం జై? నథింగ్ రా, థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తున్నాను. ఏమైంది నాన్న? మంగ హాస్పిటల్లో ఉందంట. స్వరూప ఆంటీ కూడా అక్కడే ఉందంట. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? తెలీదు, నేను వెళ్ళి మంగ తీసుకొస్తాను. సరే పదా. పిల్ల, నేను నీ అక్కయ్య నేను తెలియక నాతోనే గొడవ పడ్డావా? నువ్వు నా చెల్లివని తెలియక నేను నీతో పోటీ పడ్డానే.
ఇద్దరం కడుపులో ఉన్నప్పుడు కొట్టుకున్నామేమో. ఈ రోజు నుంచి మన గొడవలన్నీ బంద్. ఎందుకంటే మనం ఎవరెవరిమో మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకెంచక్కా కలిసిపోదాం. మనం ఒకటిగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది. సరేనా? నువ్వు అచ్చం నాలాగే ఉన్నావే. కాదు కాదు, అలాంటే నీ కోపం వస్తుంది కదూ. నీలాగే నేనున్నాను. మనిద్దరి తల్లి ఒకరే, మన రూపం ఒకటే, రక్తం కూడా ఒకటే. మనం అమ్మ కడుపుని పంచుకున్నాం, ఇప్పుడు రక్తాన్ని కూడా పంచుకుందాం. నీకేం కాదు, అక్కనొచ్చేసాను కదా, హాయిగా కళ్ళు తెరుస్తావు. డాక్టర్ గారు, త్వరగా రక్తం తీసుకొని మా చెల్లికి ఎక్కించండి. తను కళ్ళు తెరిస్తే నాకు మాట్లాడాలనుంది. నర్స్, జైబాబు వస్తున్నాడేంటమ్మా? మంగను నిత్యను చూసొస్తాడేమో. చంద్రిక, మనం అయిపోయాం. ఏం కాదు, గమ్మునుండండి. ఆంటీ, మంగ ఎక్కడ? మంగకేమైంది? అది జై. చెప్పండి ఆంటీ, మంగకేమైంది? తను ఎక్కడుంది? ఏమైందంటే చెప్పరేంటండి? మీరేనే చెప్పండి ఆంటీ, తనకేమైంది? ఏం కాలేదు బాబు. మరి ఎందుకు హాస్పిటల్కి వచ్చారు? అది అది మీరు కూడా చెప్పరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మంగెక్కడా? అసలు ఏమైంది తనకు? ఓహో, ఒక్కరు కూడా చెప్పరు కదూ. ఓకే, నేనే వెళ్ళి చూస్తాను. మంగా,
మంగా